ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 9వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ చక్కగా గ్రీన్లో పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఆర్ 2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అవగా, ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫోసిస్ ఏడిఆర్ 1.5% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఏడిఆర్స్ నుంచి మొత్తం మీద మనకి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మీడియాని మినహాయించి మిగతా అన్నీ కూడా లైక్ రియాలిటీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, బ్యాంక్స్ ఇవన్నీ కూడా చక్కగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్ అనేది రియాలిటీ సెక్టార్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబరిచింది. ఎందుకంటే ఏకంగా 4.68% నిన్న పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఇండియన్ ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూఎస్ మార్కెట్స్ యొక్క వోలటాలిటీ తగ్గిపోయింది. ఎనీహౌ ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ స్లైట్ బేరిష్గా ట్రేడ్ అవుతున్నాయి. లండన్ నెగిటివ్గా ఉంది, యూరోప్ ఫ్లాట్గా ఉంది, ఆఫ్కోర్స్ రష్యా కూడా నెగిటివ్గా ఉండగా జర్మన్, ఫ్రాన్స్, చైనా, A50 ఫ్యూచర్స్, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ సౌత్ కొరియా అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే హోమ్ డిపార్ట్, మెక్డొనాల్డ్, 3M, వాల్మార్ట్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా సేల్స్ ఫోర్స్, Amazon.com, యునైటెడ్ హెల్త్, చెవరాన్ అనే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. సో మొత్తం మీద మొన్నటి రోజున యూఎస్ మార్కెట్స్ అయితే బులిష్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే గ్లోబల్గా నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 5:20 జపాన్ జీడిపి అనేది రిలీజ్ చేసింది. Q1ది ప్రీవియస్గా 0.6% ఉండేది. అందరూ కూడా -0.2% అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యాక్చువల్గా ఏంటంటే 0% రావడం అనేది జరిగింది. అంటే జపాన్ ఎకనామీ అనేది ఎక్స్పాండ్ అవ్వట్లేదు, అంటే గ్రో అవ్వట్లేదు, అలానే తగ్గట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎనీహౌ ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే కొద్దిగా నెగిటివ్గానే ఉంది. బట్ ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గా రావడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ గ్రీన్ కలర్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నట కానీ ఈరోజు కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఏంటంటే చైనా యుఎస్ టాక్స్ అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట. ఈ నెగోషియేషన్స్ దీన్ని అన్సర్టనిటీ అనేది మార్కెట్ మీద కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇండివిజువల్ స్టాక్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ రిటైల్ లిమిటెడ్, చంబల్ ఫర్టిలైజర్స్, హిందూ కాపర్ అండ్ మనపురం అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అంటే వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అండ్ క్యాష్ మార్కెట్ మనం బై సెల్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ టిటాగర్, CDSLలో కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్, M&M, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, JSW స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా నిన్న రోజున చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయినాయి. టాప్ లూజర్స్లో BL, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ DLF, RBL బ్యాంక్, IIFL, SBI కార్డ్, చోళమండల ఫైనాన్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇవి ఇంకా పైకి వెళ్తాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వోల్టాస్, BPCL, టాటా పవర్, కెయిన్స్, కొటాక్ బ్యాంకు వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు. సోనాకమ్స్, CG పవర్, డాబర్, సాయింట్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రాబ్లీ ఇంకా కిందకి వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో 58%, షార్ట్ సైడ్ 20% అనేది చూపిస్తుంది. సో మొత్తం మీద సెంటిమెంట్ అయితే బులిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మొన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా పైకి వెళ్తుందని ఓ ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఏమో ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. DIs వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ మాత్రం షార్ట్ చేస్తున్నారు. అండ్ స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS 1,010 కోట్ల క్యాష్ మార్కెట్లో బై చేశారు. DIs ఏకంగా 9,342 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో ఈసారి FIS అండ్ DIs ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇది పాజిటివ్ సైన్. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 3% దాకా డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున అయితే చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో అంటే 70 పాయింట్స్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే సో ఇంపార్టెంట్గా మనం వాచ్ చేయాల్సింది 24,674. ఎందుకంటే ఈ క్యాండిల్ లో అనేది వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 24,500 మేజర్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌన్ సైడ్. అప్ సైడ్ ఇమీడియట్గా మనకి 25,116 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. అయింది అంటే 25,333 దాకా అట్లీస్ట్ ఈ వీక్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత 25,640 అనేది మనకి అప్ సైడ్ ఉన్న ఇమీడియట్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,534 అంటే ఈ క్యాండిల్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత 56,100 కూడా ఇంపార్టెంట్ సపోర్టు. ఎందుకంటే మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది ప్రీవియస్ రెసిస్టెన్స్ని. ఒకవేళ పుల్ బ్యాక్ అనేది తీసుకుంటే ఈ లెవెల్ అనేది సపోర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంది. మనకి ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్ 56,925. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ 57,752 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,140 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 82,720. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 83,368 అప్ సైడ్ ఉన్న టార్గెట్. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసే సమయానికి గ్రీన్లో కనిపిస్తుంది. చూడండి, ప్రీవియస్గా ఇక్కడ ఓపెన్ అయింది, స్లైట్గా గ్యాప్ అప్ అయింది. సో పాయింట్స్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే 70 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది మనం తీసుకుంటే 25,170 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,096 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర మనకి 74 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. అరౌండ్ 70 పాయింట్స్ అనుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి స్టాక్స్ కూడా న్యూస్లో అయితే లేవు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లో టైం ఫ్రేమ్లో కొద్దిగా ఏంటంటే స్టిల్ సైడ్ వేస్ చూపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆఫ్కోర్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించడం వల్ల మార్కెట్స్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్ మూమెంట్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఆఫ్కోర్స్ బ్యాంక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ అయితే సైడ్ వేస్లో ఉన్నాయి. ఏడిఆర్స్ నుంచి బుల్లిష్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ టెక్నికల్గా నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే అంటే ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ కానీ చక్కని బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది లాంగ్ కన్సోలిడేషన్ తరువాత. సో ప్రాబిలిటీ ఉంది ఈ యొక్క మొమెంటం అనేది అప్ సైడ్ అయితే కంటిన్యూ అవడానికి. సో ప్రస్తుతానికి ఒక డిప్ అనేది మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో బుల్లిష్ బయాస్తో మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.